నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను మర్యాదపూర్వకంగా కలిసిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. పేద ప్రజల ఆకలి తీర్చడమే అన్నా క్యాంటీన్ల లక్ష్యం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్వాల బాబ్జీ. తాడేపల్లిగూడెంలో జూన్ 29న జాతీయ లోక్ అదాలత్. మొదటి అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా. రుద్రభూమి కైలాసభూమి వర్కర్స్కు వస్త్రదానం. కైండ్నెస్ వ్యవస్థాపకుడు గట్టి మాణిక్యాలరావు. రైతులు సార్వవరి నాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి. మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్. ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను, కేంద్ర భారీ పరిశ్రమల గనుల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను, ఆచంట శాసనసభ్యులు పేతాని సత్యనారాయణ, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, తణుకు శాసనసభ్యులు ఆరమిల్లి రాధాకృష్ణ, ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అదేవిధంగా కేంద్ర భారీ పరిశ్రమల గనుల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ నాయకులు పశువులేటి రామారావు, నర్సే సోమేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బల్వాల బాబ్జీ అన్నారు. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో అన్నా క్యాంటీన్ వద్ద 86వ వారం పేదలకు అన్నదానం నిర్వహించారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదలకు అన్యాయం చేసిందన్నారు. 2019 నుంచి ప్రతి మంగళవారం అన్నదానం చేశామన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు హయాంలో తిరిగి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకటరావు, పరిమి కుమార్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, తాటికేల వీరణ, ముప్పిడి రమేష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, వాడపల్లి వెంకట సుబ్బరాజు, ఎరుబండి సతీష్, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం, పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం ఈ అన్నా క్యాంటీన్ అనేది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. 2019 వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని పేద ప్రజల నోటికాడ కూడుని లాగేసుకోవడం జరిగింది. మేము మాత్రం ప్రతిరోజు చేయలేకపోయినా అప్పటి నుంచి ప్రతి మంగళవారం మనం అన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పి దాతలు ఇస్తే సరే లేకపోతే నేను ఆ కార్యక్రమాన్ని పూర్తిగా మరి రన్ చేయడం జరుగుతుంది. మధ్యలో మరి ఎన్నికల కోడ్ వచ్చిన మూల సందర్భంగా ఆ ఎన్నికల కోడ్ అయ్యే వరకు అన్నా క్యాంటీన్ పెట్టొద్దంటే మానేసాం. తర్వాత ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఆల్రెడీగా నారాయణ గారు ఒక జీవో కూడా విడుదల చేశారు. మరి అన్నా క్యాంటీను ప్రారంభమయ్యేదాకా మేము మంగళవారం పెడతాం, కానీ అతి తొందరలోనే అన్నా క్యాంటీన్ వస్తుందని చెప్పి పేద ప్రజలకి అందించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ప్రభుత్వం నిశ్చయంగా ఉంది. మరి ఆ నిర్ణయాన్ని ఎవరు ఏమి చెప్పినా ఖచ్చితంగా ఇంకా క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు పెరిగే అవకాశం ఉంటుంది. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడంలో మరి మా జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఎంతో ఉంది. ఆయనకి మరి హృదయపూర్వక కృతజ్ఞతలు పేద ప్రజల తరఫున తెలియజేస్తూ మరి మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజల కోసం
చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఉన్న అన్నా క్యాంటీన్ కాకుండా ఇంకో అన్నా క్యాంటీన్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మన బాబ్జీ గారి ఆధ్వర్యంలో అలాగే పులిశెట్టి సింగ్ గారి ఆధ్వర్యంలో ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మంగళవారం బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ నడపడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా కార్యకర్తలు అందరూ రావడం, ప్రతి ఒక్కరికి అన్నం వడ్డించే భాగ్యం కలగజేస్తున్న ముందు బాబ్జీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ అమరావతిని సురక్షితం చేసి అలాగే అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు పార్టీ తరఫున మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014-19 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలు పట్టణానికి వచ్చి పనుల మీద భోజనానికి టిఫిన్కి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మెయిన్ సెంటర్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకి టిఫిన్ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకం రద్దు చేసి పేద ప్రజల పట్టబట్టడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మనం ప్రభుత్వం వచ్చే వరకు కూడా అన్నా క్యాంటీన్లు మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పి పిలుపునివ్వడంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వావల్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో అన్నా క్యాంటీన్ను ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మరలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ కూడా ఒక సంతకం చేసి పేద ప్రజలకి 3 పూట్ల కూడా 5 రూపాయలకి భోజన సదుపాయం టిఫిన్ ఏర్పాటు చేసే ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే వరకు ఎవరైతే డోనర్స్ ఉన్నారో డోనర్ సాయంతో కానీ లేనప్పుడల్లా బాబ్జీ గారు ఈ రోజు వరకు పెట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతకం కూడా పెట్టడం జరిగింది 100 రోజుల్లో అన్నా క్యాంటీన్. ఎందుకంటే 100 రోజులు ఎందుకు పట్టిందంటే టైము వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా సచివాలయాలకు వేరే వేరే బిల్డింగ్స్కి ఇచ్చాడు కాబట్టి ఆ సామాగ్రి అంతా బయటికి పెట్టి మళ్ళీ మన సామాగ్రి తీసుకొచ్చేదానికి కొంత టైం తీసుకుంటుంది కాబట్టి 100 రోజులు టైం పెట్టడం జరిగింది. మన తాడేపల్లిగూడెంలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ రీఓపెన్ అవుతాయి. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి పేదలకి 5 రూపాయలకి భోజనం పెట్టడానికి లేదు. కానీ ఈరోజు వైజాగ్లో తన బాత్రూము ఎంత డబ్బులు పెట్టి కట్టుకున్నాడో మీ అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాను. పేదలకి పెత్తనదారులకి పోటీ అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. నిన్ను అందరూ ఓడిచ్చారు. నువ్వు అసలు ఎన్ని అవినీతి కార్యక్రమాలు అక్రమైన కార్యక్రమాలు చేసావు. మేము స్వచ్ఛందంగా 5 రూపాయలకి భోజనం 5 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు భోజనం పెడితే మీరు తీసేస్తే దాన్ని మేము కంటిన్యూగా డోనర్ సాయంతో కానీ బాబ్జీ గారి సాయంతో కానీ ఇవాళ 5 సంవత్సరాల్లో పెట్టడం జరిగింది. తాడేపల్లిగూడెంలో జూన్ 29వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మొదటి అదనపు జిల్లా జడ్జి షేక్ సికందర్ బాషా తెలిపారు. మంగళవారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడారు. తాడేపల్లిగూడెం 5వ కోర్టులో 2000 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రాజీ పడ్డ తగ్గ కేసులు సహృదయంతో రాజీపడి సెటిల్ చేసుకోవాలన్నారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు 1 టైం సెటిల్మెంట్ ద్వారా సెటిల్ చేసుకోవచ్చన్నారు. లోక్ అదాలత్తో జడ్జిమెంట్ వస్తే తిరిగి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు. సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందన్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారము నేషనల్ లోక్ అదాలత్ అనేది 2 నెలలకి 3 నెలలకు ఒకసారి జరుగుతుంటుంది. అటువంటి సదవకాశం మళ్ళీ మనకి 29 ఈ నెల జూన్ నెల ఏర్పాటైంది. సో 29వ తేదీన నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. అందరికీ విన్నపం ఏంటంటే ఈ తాడేపల్లిగూడెంలో దాదాపు 5 కోర్టులు ఉన్నాయి. 5 కోర్టుల్లో దాదాపు 2000 పైచిలుకు కేసులు పెండింగ్ ఉన్నాయి. వాటిలో క్రిమినల్ కేసులు ఉన్నాయి, సివిల్ కేసులు కూడా ఉన్నాయి. రాజీ పడతగ్గ క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిని కాంపౌండబుల్ కేసెస్ అంటారు. ప్రతి పోలీస్ స్టేషన్ వైజ్గా కేసులు సపరేట్ చేయడం జరిగింది. ఆ విధంగా దాదాపు 160 కేసులను మేము ఐడెంటిఫై చేశాము. వాటిలో ఆ కేసుల్ని మీరు సద్భావంతో సద్హృదయంతో రాజీపడి ఆ కేసుల్ని సెటిల్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే రాజీ మార్గము రాజమార్గం అని చెప్పేసి స్లోగన్ మాది. కోర్టుల చుట్టూ తిరగడం వల్ల మీకు మీ సమయం వృధా అవుతుంది, అలాగే డబ్బు వృధా అవుతుంది.
అలాంటి కాకుండా చిన్న చిన్న పెట్టి కేసెస్లో మీరు కోర్టు దగ్గరికి వచ్చేసి లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే మీకు ఎంతో టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీరందరూ కూడా, కక్షిదారులందరూ కూడా, కోర్టులో కేసులు ఉన్న వాళ్ళందరూ వచ్చి రాజీ పడదగ్గ కేసుల్ని రాజీ కావాలని చెప్పేసి ఒకసారి లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే ఆ జడ్జిమెంటు ఫైనల్ అయిపోతుంది, మళ్ళీ అప్పీల్ ఉండదు. కాబట్టి ఆ సమస్య అక్కడికి పూర్తిగా పరిష్కారం అయిపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది కక్షిదారులు ఈ కోర్టు కేసుల్ని లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం కైండ్నెస్ వ్యవస్థాపకులు గట్టి మాణిక్యాలరావు ఆర్థిక సహకారంతో రుద్రభూమి, కైలాస భూమిలో పనిచేసే వర్కర్లకు వస్త్రదానం చేశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పేరిచర్ల మురళీకృష్ణరాజు, సుంకర శ్రీనివాస్, పాండురంగారావు, విశ్వేశ్వరరావు, గట్టిం ప్రవీణ్, కాకర్ల శ్రీనివాస్, లక్ష్మీపతిరాజు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316G కైండ్నెస్ క్లబ్ ద్వారా ఎవరైతే మరణించిన వారిని వారి యొక్క మృతదేహాలను ఖననం చేసేటప్పుడు ఎంతో బాధ్యతతో నిస్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి కైలాస భూమిలో సేవలు అందిస్తున్నటువంటి సేవకులకు ప్రత్యేకమైన ఒక అభినందన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేయడంలో భాగంగా మా పెద్దలు PMJF లక్ష్మీపతిరాజు గారి యొక్క సూచనలతోటి, సౌజన్యంతో ఈ రోజున తాడేపల్లిలో ఇది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టినవారు చనిపోక తప్పదు. చనిపోయిన తర్వాత అంతిమ స్థానం ఎక్కడంటే మోక్షస్థానం ఎక్కడంటే కైలాస భూమి. ఆ కైలాస భూమిలో విశిష్టమైన సేవలు అందిస్తున్నటువంటి వీరందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియపరచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మీ అందరినీ గుర్తిస్తూ మీ సేవల్ని మేము గుర్తించుకుంటూ దుస్తులు అనేది సాధారణ విషయం, కానీ ఒక రికగ్నేషన్, మీకు ఒక ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియపరిచేటువంటి ప్రక్రియను ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేశాం. మీ యొక్క సేవలు మరవలేనివి. మీరు కూడా బాధ్యతతోటి ఒక ఉన్నతమైన ధర్మంగా భావిస్తూ చేస్తున్న సేవలకు లయన్స్ క్లబ్ ద్వారా మీకు మా ప్రత్యేకమైన ప్రశంసలు అందిస్తున్నాం. ఈ గవర్నర్ గారు, PMJF లైన్ మాణిక్యాలరావు గారికి, కైండ్నెస్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారికి, ఇక్కడున్న అలయన్స్ పెద్దలందరికీ, ఇక్కడున్న మిగిలిన శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఈ రోజున ఈ కార్యక్రమం తలపెట్టగానే ముందు చెప్పగానే ఆయన మొట్టమొదటిలో ఇప్పుడు 1 year బ్యాక్ చెప్పగానే తప్పకుండా చేద్దామని చెప్పారు. ఈరోజు అమలు జరుపుతున్నారు కాబట్టి ముందుగా నేను గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది కంటిన్యూ చేయాలని కూడా రాబోయే గవర్నర్ కూడా రిప్రజెంటేషన్ చేయవలసిందిగా గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. 316 గవర్నర్ గారు అయినటువంటి గట్టి మాణిక్యాలరావు గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మన ఈ భూమికి, కైలాస భూములకి సర్వీస్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా వారికి బట్టలు వాళ్ళందరికీ ఉచితంగా వాళ్ళకి బట్టలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఐడియా ఇచ్చినటువంటి మన లక్ష్మీపతిరాజు గారు, వారు చాలా ధన్యులు. వారు కూడా అక్కడ పరిమళలో ఒక కైలాస భూమిని ఆర్గనైజ్ చేస్తున్నారు. వారు డొనేట్ చేసి అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే తాడేపల్లిగూడెంలో పాత ఊరిలో ఉన్నటువంటి హిందూ రుద్రమోక్ష భూమి, నేను దానికి చైర్మన్గా ఉన్నాను. ఇక్కడ హిందూ రుద్రమోక్ష భూమి ఒకటి, మానవతా ఒకటి, 2 వ్యాన్లు మేము 2 వ్యాన్లు కూడా తిప్పడం జరుగుతుంది. 2 వ్యాన్లు కూడా ఇక్కడ చాలా లోకల్గా ఉన్నటువంటి చుట్టుపక్కల విలేజెస్ అందరికీ కూడా ఈ మంచి సర్వీస్ చేస్తున్నాయి. ఈ రోజున ఈ కార్యక్రమం గవర్నర్ గారు, ఇది కొత్త తరహా కార్యక్రమం. ఇది మన లయన్స్ క్లబ్లో ఇప్పుడు ఈ ఏడాది మేము వింటున్నాం. ఇన్ని నుంచి నా లయన్స్ క్లబ్ ఎక్స్పీరియన్స్లో ఇటువంటి సేవా కార్యక్రమం జరగలేదు. మరి గవర్నర్ గారు మాణిక్యాలరావు గారు దీన్ని ప్రవేశపెట్టారు. 316G జిల్లాలో కైండ్నెస్ అనే నూతన క్లబ్ని స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి గట్టిం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ రోజున ముఖ్య అతిథి మా జిల్లా గవర్నర్ లయన్ గట్టిం మాణిక్యాలరావు గారు చేతుల మీదుగా పెద్దలు
ఈ లయన్స్ క్లబ్కి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో సీనియర్ సభ్యులు, మరి మన జిల్లాలోనే అనేక సేవా కార్యక్రమాలకి సహకారం అందించినటువంటి లక్ష్మీపతిరాజు గారి సహకారంతో వారి యొక్క సూచనల మేరకు ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం చేసే సేవా కార్యక్రమాల్లో అనేక సేవలు అనేక స్వచ్ఛంద సంస్థలు చేసినప్పటికీ రుద్రభూమి కైలాస భూమిగా పిలుచుకునే మనం శ్మశానాన్ని మరి దాన్ని సంరక్షిస్తూ అక్కడికి వచ్చే మరి ఈ దహన కాండలు చేస్తూ, అదేవిధంగా ఏదైతే వెహికల్ ఉందో ట్రాన్స్పోర్ట్ వెహికల్ దాన్ని వాడుతూ మనకి సకాలంలో ఈ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ఈ వ్యక్తులని కొంతమందికి వారికి మేమున్నాము, మీ సేవలు గుర్తిస్తున్నాం అనే భరోసా ఇస్తూ మా జిల్లా గవర్నర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రైతులు సార్వకు వరి నాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ అన్నారు. మంగళవారం టీసీసీ న్యూస్తో ఆయన మాట్లాడారు. నవంబర్, డిసెంబర్లో వచ్చే తుఫాన్ల నుండి రైతులు జాగ్రత్త పడటానికి ముందస్తు నాట్లు పూర్తి చేయాలన్నారు. ఆర్బీకేల ద్వారా విత్తనాలు పొందవచ్చన్నారు. మండలంలో సార్వ వరి సాగుకు కాలువ ప్రాంతాల్లో వరినాళ్లు వేసుకోవాల్సిన రైతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. వేరుశెనగ, చెరుకు, మొక్కజొన్న కూడా మండలాల్లో సాగవుతుందన్నారు. తాడేపల్లిగూడెం మండలానికి సంబంధించి ఈ సార్వాకి గాను దాదాపు 9,864 హెక్టార్లో సాధారణ వరి సాగు అవుతుంది. దీనికి సంబంధించి 484 హెక్టార్లు మనకి నారుమళ్ళు పడాలి. కానీ ఈ రోజుకి 421 హెక్టార్లు నారుమళ్ళు పూర్తయినాయి. ఇంకా గోదావరి కాలువ కింద ఎవరైనా నారుమళ్ళు వేయాల్సిన రైతులు ఉంటే కనుక ఇమ్మీడియట్లీ నారుమళ్ళు పూర్తి చేసుకోవాలి. అలాగే 145 హెక్టార్లలో వరి నాట్లు కూడా పూర్తవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా PR126, SL10 అనే 2 రకాలు ఇప్పటికీ మనకి నాట్లు పూర్తయ్యాయి. ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 70% మనకి సంపద స్వర్ణ 13, 18 ఈ 3 రకాలు ఆక్యుపై అవుతున్నాయి. అలాగే రిమైనింగ్ 30% కూడా PR126, SL10 అనే రకాలు 30% ఆక్యుపై అవుతున్నాయి. ముఖ్యంగా రైతులందరూ నాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే నవంబరు, డిసెంబర్ నెలలో వచ్చే ఈ తుఫాన్ల నుంచి తప్పించుకోవాలంటే కనుక మనం ముఖ్యంగా ముందస్తు సార్వా ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి నాట్లు ముందస్తుగా పూర్తి చేయండి. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం పాలకొల్లో జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. పాలకొల్లు క్యాంపు కార్యాలయంలో పాలకొల్లు ప్రెస్ క్లబ్ బాధ్యులతో పాటు ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి గజపతి ప్రసాద్, కోశాధికారి ముత్యాల శ్రీనివాస్, పాలకొల్లు ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడును ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ శాలువాతో సత్కరించారు. కూటమి విజయం ప్రజా విజయమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. రూరల్ మండలం జగన్నాథపురంలో టీడీపీ అధికార ప్రతినిధి ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుమారుడు బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఎంతటి ఘన విజయం అందించిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ముందుగా హనుమాన్ చాలీసాతో పాటు అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్, నీలపాల దినేష్, పరిమీర్ కుమార్, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, ఏరుబండి సతీష్, వాడపల్లి సుబ్బరాజు, బయ్యపాలపు ముఖేష్, పసలపూడి రాంబాబు, ముప్పిడి రమేష్, స్నేహ పెదకాపు తదితరులు పాల్గొన్నారు. ఇంత మెజారిటీ ఇచ్చినప్పుడు మీరు కూడా ఎటువంటి ఆలోచనలో ఉంటామంటే చాలా పెద్ద బాధ్యత మా మీద పెట్టారు. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మీరు కూడా బిహేవ్ చేయాలి తప్ప ఏదో అధికారం మనకి ఇచ్చారు లేకపోతే మనకు ఒక హోదాన్ని క్రియేట్ చేశారనే ఆలోచన మాత్రం మా తలకి ఎప్పుడు ఎక్కడో అది తీసుకునే పరిస్థితిలో మేము లేము. ఎప్పుడు నియోజకవర్గం బాగుండాలి, దానికి తగ్గట్టు కృషి చేయాలని ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయాల్లో ఉన్నారు తప్ప లేకపోతే మాకున్న వ్యాపారాల్లో మాకున్న ఆస్తులకు ఇంట్లో కూర్చుని 10 మందికి సహాయపడితే చాలనుకునే
పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వ్యక్తి ఒక అతను నియోజకవర్గాన్ని బాగు చేసే పరిస్థితిలో ఉంటే అది బాగుంటుందని చెప్పేసి మా అందరి కోరిక మీద ఆయన నేను రాజకీయంలో తీసుకురావడం జరిగింది. అనుకున్నట్టుగానే లాస్ట్ టైం మనం పోటీ చేయటం, ఆ టైంలో మనం విజయం సాధించలేకపోవడం, తర్వాత మళ్ళీ ఇప్పుడు నాన్నగారికి అవకాశం ఇవ్వటం, దానికి తగ్గట్టుగానే బాబ్జీ గారు మనకు సహకరించటం, అలాగే మన బీజేపీ నాయకులు కూడా మనకు సహకరించటం, మనకి సెంట్రల్ నుంచి ఎంత సపోర్ట్ కావాలో అట్లాగే మన నుంచి కూడా సెంట్రల్కి అంతే సపోర్ట్ ఇవ్వటం, అదంతా మీ వల్లే సాధ్యమైంది. ప్రతి ఒక్కరూ మీ ఓటుని అట్లా వినియోగించుకుని మా అందరికీ ఇంత బాధ్యతను మా మీద పెట్టడం జరిగింది. కాబట్టి అది బాధ్యతగానే మేము స్వీకరిస్తాం. ఖచ్చితంగా ఊరికి సంబంధించిన, మన నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి పనిని కూడా మా మీద వేసుకుని మేము చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. బాబ్జీ గారు గురించి ఆల్రెడీ పెద్ద బుక్స్లో కూడా ఉంది. ఖచ్చితంగా వితిన్ చాలా దగ్గర సమయంలోనే ఆయనకి మీరు అన్నయ్యని కూడా అనౌన్స్ చేసే పరిస్థితి ఉందని కూడా నాకు అర్థమవుతా ఉంది. అది కూడా ఆయనకి ఎంత తొందరగా వస్తే అంత మంచిది, నియోజకవర్గానికి అది కూడా ఒక మంచిది అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో మనం ఏదైతే కోరుకున్నామో అఖండమైన విజయంతో మరి ఏదైతే ప్రజలు సైలెంట్గా మరి ఈ ప్రభుత్వం మాకొద్దు, మంచి పరిపాలన కావాలి, అనుభవజ్ఞుడైనటువంటి ఒక మంచి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉండాలి, కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుని మరి ఈ రోజున అఖండమైన విజయం ఇచ్చినందుకు మరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మన మండలం నుంచి మరి ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు జగన్నాథపురం గ్రామ ప్రజలందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మమ్మల్ని గౌరవించినందుకు మీ ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తూ ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం.
సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. పడమర వెప్పరు గ్రామంలో సంతానవల్లి దేవసేన సమేత శ్రీ నాగన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, రాహుకేతు పూజలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము నుండి పంచామృత అభిషేకం, ఊంజల్ సేవలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుమ్మరి రవికుమార్, రాజేశ్వరి దంపతుల సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పసల కనకసుందరరావు, పసల అచ్యుతం, సత్తికొండలం, గంగన్న, నాగేంద్రరావు, నాగు, శ్రీకృష్ణ, నయనాల సూర్యచంద్రరావు, బోనం శ్రీరామ్మూర్తి, ఆదిమూర్తి రాము, అన్నవరం, మంచాల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కొడవడిగంటి నరసింహాచార్యులు, జనార్దనాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం భక్తులు భోజనం వారు సొంత డబ్బులు పెడతారు. ఈరోజు అన్నదానం చేసేవారు కుమ్మరి రవికుమార్ గారు, రాజేశ్వరి గారు దంపతులు చే ఇక్కడ అన్నదానం జరుగుతుంది. వారికి స్వామి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం అందజేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ప్రతి మంగళవారం భక్తులు భోజనాలు పెడతారు వారి సొంత డబ్బుతోటే. అలాగే నాగుల చవితికి కూడా ఇక్కడ భోజనాలు అవుతాయి, అది కూడా భక్తులే. ముఖ్యంగా షష్ఠికి సుమారు 20,000 మంది పైగా ఇక్కడ భోజనాలు చేస్తారు. అవి కూడా అందరూ సందర్భం వేసి భోజన కార్యక్రమాలు చేస్తారు. అందువల్ల ముఖ్యంగా ఇక్కడ స్వామివారిని కోరికలు కోరుకుంటే ముఖ్యంగా సంతానం కలగాలని కోరుకుంటారు. అందువల్ల కోరిన వారికి తప్పనిసరిగా సంతానం కలుగుద్ది. ఈ సంతానమే కాకుండా వివాహాలు అవనివ్వండి, అలాగే ఉద్యోగాలు అవనివ్వండి, కుటుంబ సమస్యలు అవనివ్వండి, ఎన్నో విధాలుగా వారు కోరికల ప్రకారంగా కోరుకుంటే వారికి తీరుతాయి. ఈ పడమర వెప్పర్రు గ్రామంలో పెంటపాడు మండలం ఇక్కడ ఈ తోటలో ఈ స్వామి స్వయంభూ. అందువల్ల ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ వల్లి దేవసేన సమేత సంత సుబ్బ ఆలయం మా తోటలో పసలవారి తోటలో వేంచేసి ఉన్న స్వయంభూ నాగేశ్వర స్వామి గారికి స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులకు కూడా భక్తుల ఆర్థిక సాయంతో ఇక్కడ అన్నప్రసాదం అందించబడుతుంది. అలాగే కుమ్మర రవికుమార్ గారు, రాజేశ్వరి గారి దంపతులు ఈయన ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉన్నారు, కానీ ఇక్కడ భోజనాలు పెట్టాలన్న కోరికతో ఈరోజు వచ్చి వాళ్ళకి పాప పుట్టింది, బాబు పుట్టాడు, అలాగే ఆ పేర్లు కూడా మొక్కుబళ్ళు కూడా ఇక్కడ తీర్చుకున్నారు వాళ్ళు.
దానికోసం మొక్కుబడి నిమిత్తం పరిగెత్తుకు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతుంది మొక్కుబడి నిమిత్తం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అయితే నరసాపురం నుంచి వచ్చారు. 10 మంది 10 సంవత్సరాల తర్వాత, అంతకుముందు ఇద్దరు ఆడపిల్లలు, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అబ్బాయి పుట్టాడు. అందుకనేసి అక్టోబర్ 1వ తారీఖున ఆయన భోజనాలు రాయించుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని నిష్ఠపరంగా కొలుచుకుంటే ఆ స్వామి తప్పనిసరిగా అనుగ్రహించడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి. లైసెన్స్ లేకుండా విద్యార్థులు మోటార్ సైకిల్ నడపవద్దని తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడారు. ప్రతిరోజు వాహనాలు తనిఖీ చేస్తున్నామన్నారు. విద్యార్థులను స్కూల్ బస్సుల్లో పంపడానికి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం కృషి చేయాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా త్రిబుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయని, ఇతరులు కూడా ప్రమాదాలకు గురవుతారని అన్నారు. 18 సంవత్సరాలలోపు విద్యార్థులకు లైసెన్స్ రాని పరిస్థితిలో మోటార్ సైకిల్ ఇవ్వరాదని తెలిపారు. భవిష్యత్తు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ విభాగం తరఫున ప్రతిరోజు కూడా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో ఈ ప్రత్యేకంగా తెలియజేసేది ఏమనగా, ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్ అవుతున్నటువంటి సందర్భంగా, అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు గమనించాల్సింది, ఈ స్కూల్ బస్సులకి పంపించే దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. కాలేజీ బస్సులు కానీ వీళ్ళకి ఇండివిజువల్గా డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి మీ పిల్లలకి ఈ బైక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ కానీ, ఓవర్ స్పీడ్ వల్ల కానీ యాక్సిడెంట్స్కి గురవడం వల్ల వీరి వల్ల ఇంకొకరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వీరు కానీ యాక్సిడెంట్స్ గురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించండి. మన పిల్లలకి వాళ్ళకి ఒకవేళ బైక్స్ ఇవ్వదలుచుకుంటే వాళ్ళు బిలో 18 ఇయర్స్ అయితే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకునే అవకాశం లేదు. కాబట్టి ఆఫ్టర్ 18 ఇయర్సే అవుతుంది. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా తల్లిదండ్రులు గమనించండి. ఇటువంటి ఈ డ్రైవింగ్ లైసెన్స్ సరైనటువంటి రికార్డులు లేనటువంటి వెహికల్స్ వాడడం వల్ల వాళ్ళు ప్రమాదాలకు గురయ్యి వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు నిరుత్సాహపడి చాలా బాధలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ తరపునటువంటి చేసేటటువంటి రిక్వెస్ట్ని ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకుని తల్లిదండ్రులు దీన్ని అంతా అవగాహన కల్పించుకుంటారని చెప్పి ఈ మీడియా ద్వారాగా కోరుతా ఉన్నాము. ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల మిషన్లపై మాజీ సీఎం జగన్ చేసిన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఖండించారు. మంగళవారం భీమిడిలో టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఈవీఎంలు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన జగన్ నేడు ఆరోపణలు చేయడం ఆయన 2 నాలుకల ధోరణికి ప్రతిబింబిస్తుందని అన్నారు. వైసీపీ 11 సీట్లకు కట్టడి చేస్తే ఇచ్చిన ప్రజా తీర్పు తట్టుకోలేక ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైజాగ్ ఋషికొండపై అనవసర కట్టడాలతో ప్రజాధనం వృధా చేశారని, తాడేపల్లి ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భారీ గ్రిల్స్పై గన్ని విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విచిత్రమైన ట్వీట్ చేశారు. ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా ఈవీఎంలు ఉపయోగించట్లేదు, బ్యాలెట్ ద్వారానే పెట్టారు అని చెప్పి. సరే, నీ అభిప్రాయం ఇది అయినప్పుడు మేమంతా కూడా నీ అభిప్రాయాన్ని గౌరవించాలని అనుకునేటప్పుడు మరి ఇదే మాట 2019 ముందు అనాలి కదా. అంటే అప్పుడు నువ్వు గెలిచినప్పుడేమో చాలా నెంబర్ 1 ఈవీఎంలా, ఇప్పుడు నువ్వంతా కూడా దారుణాదారుణంగా 11 సీట్లకే నిన్ను పరిమితం చేసేస్తే మళ్ళీ ప్రజాస్వామ్యం డెమోక్రసీ అని చెప్పి మాట్లాడతావా? ఇది నీ 2 నాలుకల ధోరణిని జనాలందరికీ కూడా అర్థమయ్యేటట్టు నువ్వు చెప్పుకున్నాం తప్ప ఇందులో ఏ విధమైనటువంటి ఇబ్బందులకు ఆస్కారం లేదనేది మేమంతా కూడా నమ్ముతా ఉన్నాం. మొన్న ఎవడో ఎలాన్ మస్క్ అని ఎవడో అమెరికా లాంటి దేశాలు ఇలాంటివన్నీ కూడా ఇది లేదు, ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి రకరకాలుగా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏవి నడిచినా ఎక్కడ నడిచినా ఈవీఎంల మీద అనేది కనుక ఒక్కసారి కనుక మనం పెట్టి ఇట్లా చేసుకోవటం అంటే మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా మరి అవన్నీ కూడా ఉపయోగించుకోవాలిగా. మరి ఎక్కడైనా ఉందా ఈవేళ మరి మెజార్టీ కానీ ఇవి కానీ మిగతా అన్నీ కూడా చూసుకుంటే మన ప్రజాస్వామ్యం అనేటువంటి భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో కూడా అటువంటి ఆలోచనలకు ఆస్కారం ఉండదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా సరే నిన్నటిదాకా వైజాగ్లో మరి సందర్భం కాదు, ఒక టూరిజంలో ఒక పర్మిషన్ లేకుండా క్యాబినెట్ ప్రతిదానికి నోటు పెట్టి అధికారులతో అతను వ్యాజ్య పెట్టామంటే రేపు ఖచ్చితంగా నువ్వు బాధ్యత వహించాలి. అక్కడ అక్రమ కట్టడానికి నువ్వు 500 కోట్లు 600 కోట్లు అక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేసి ఒక కొండని ఏ విధమైన పర్యావరణ అనుమతులు లేకుండా నువ్వంతా కూడా శాశ్వతంగా నేనేదో దక్షిణ కొరియాలో కిమ్ లాగా నేనే ఉంటానని చెప్పి అనుకుని
నువ్వు సొంత ఇల్లా కట్టుకుందామని చెప్పి నీ భార్య యొక్క ఆలోచనలకి తగ్గట్టుగా నువ్వు అక్కడ గెస్ట్ హౌస్ కట్టేసుకుంటే ఈవేళ ప్రజలంతా కూడా ప్రభుత్వాలన్నీ కూడా చూస్తూ ఊరుకుంటాయా జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి పర్యావరణ వ్యతిరేకమైన దానికి నీ క్యాబినెట్ ఆమోదించిందంటే టోటల్గా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నీ క్యాబినెట్కి అంటే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఈ నేరం నుంచి నువ్వు తప్పించుకోలేనిది నేను వ్యక్తిగతంగా నేను ఉపయోగపడతా ఉన్నాను. విద్య ద్వారానే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్, నీట్ పరీక్షల కోసం కంప్యూటర్ బెస్ట్ ప్రోగ్రామ్ను స్థానిక నారాయణ కాలేజీలో మంగళవారం ప్రారంభించారు. ఈ పరీక్షల శిక్షణ కోసం అత్యాధునిక వసతులతో కూడిన ఏసీ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ను తాడేపల్లిగూడెం నారాయణ కాలేజీలో అత్యధిక మార్కులు సాధించిన సిహెచ్ రుష్యారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారాయణ జూనియర్ కాలేజీ డీజీఎం పెద్ది రమేష్, ఎంజీఎం జె గణేష్, ప్రిన్సిపల్ కె నాగబాబు, ఏఓ డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. Everyone, new facilities have been provided. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. తాడేపల్లిగూడెం నారాయణ జూనియర్ కాలేజీలో ఇప్పటి వరకు ఇంటర్మీడియట్లో ఐపీఈ, ఎంసెట్, మెయిన్స్ వాటితో పాటుగా అడ్వాన్స్డ్లో ఎన్ఐపిఎల్ సూపర్ 60 ప్రోగ్రామ్ రన్ అయ్యేదండి. ఇప్పుడు ఆ ఎన్ఐపిఎల్ సూపర్ 60 ప్రోగ్రామ్ని సిఓ స్పార్క్ అనే కొత్త ప్రోగ్రాం లాంచ్ చేయడం జరుగుతుంది. దీనికి గాను క్లాస్ రూమ్లు కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దాము. 40 మంది లిమిటెడ్ స్ట్రెంగ్త్తో కంప్యూటర్ ల్యాబ్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాంలో శనివారం పూట మెయిన్స్, అట్లాగే సోమవారం అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం పడుతుంది. ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో కంప్యూటరైజ్డ్గా జరుగుతాయండి. దీనికోసం అత్యంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీగా మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఆదినారాయణ గారిని, ఫిజిక్స్ ప్రసన్న గారిని, అలాగే కెమిస్ట్రీ డేవిడ్ గారిని కూడా తీసుకోవడం జరిగింది. మనకి లాస్ట్ ఇయర్ ఈ కాలేజీ నుంచి జేఈకి ఇంచుమించుగా 8 మెంబర్స్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ సంవత్సరం జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ కలిపి ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడంతో పిల్లలు ఇంకా హైయర్ అడ్వాన్స్డ్ సెక్షన్స్కి తాడేపల్లిగూడెం నారాయణ బ్రాంచ్ నుంచి ఐఐటి కోర్స్ పార్క్ ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ దీన్ని బాగా యూజ్ చేసుకొని ఐఐటి అడ్వాన్స్ దాకా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఇప్పటివరకు ఎన్ఐపిఎల్ సూపర్ 60గా ఉన్న ఈ ప్రోగ్రామ్ని సిఓ స్పార్క్ ప్రోగ్రామ్గా చేంజ్ చేయడం జరుగుతుందండి. యాక్చువల్గా ఇప్పటివరకు మనం జరిగే ప్రోగ్రాంలో 1+1 అంటే ఒక ఐపీఈ క్లాసు, ఒక ఆబ్జెక్టివ్ క్లాసు వర్క్ జరిగేది. ఇప్పుడు దానికి తోడుగా యాక్చువల్గా ప్రతి చోట కూడా ఏం జరుగుతుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు క్లాసెస్ జరిగితే ఈవినింగ్ 4 to 6 వరకు స్టడీ అవర్లు జరిగాయి సార్. కానీ ఈ ప్రోగ్రామ్ సంబంధించి అయితే ఒక ఐపీఈ క్లాసు, ఒక ఆబ్జెక్టివ్ క్లాసు, దాని వెంటనే ఒక స్టడీ అవర్ వచ్చి, అంటే ఎవ్రీ 2 సెక్షన్స్కి ఒక స్టడీ అవర్, ఒక క్లాస్ తర్వాత ఒక స్టడీ అవర్ వచ్చేలాగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ఒక స్టూడెంట్ ఎవరైనా సరే, ఏ స్టూడెంట్ అయినా మానసికంగా, శారీరకంగా, ఉల్లాసంగా, కొంచెం రిలాక్స్డ్గా పాఠం వినడం కోసమని ఏదైనా జరగడం, క్లాస్ రూమ్కి కేవలం తక్కువ మంది విద్యార్థులతో, అంటే ఒక 40 మంది విద్యార్థులతోనే క్లాస్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి ఏసీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠాలు వినటం అది జరుగుతుంది. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం సంబంధించి పూర్తిగా ఐఐటి ప్రోగ్రాం రన్ చేయడం మా ముఖ్య ఉద్దేశం. కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఘన విజయం సాధించడంతో రూరల్ మండలం కుంచినపల్లి గ్రామంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మొత్తం 8 టీంలు పాల్గొన్నాయి. కుంచినపల్లి గ్రామ జనసేన అధ్యక్షులు కొలుకులూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్లో రుద్రప్రసాద్ విన్నర్స్గా, గొడ్ల నరేంద్ర రన్నర్స్గా నిలిచారు. ఈ పోటీల్లో ఆత్కూరి పవన్ కుమార్, పుల్లేశ్వరరావు, బాబీ, అన్నవరం, ప్రసాద్, సతీష్, శ్యామ్, రాజేష్, మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన బొలిశెట్టి శ్రీని గారు ఎమ్మెల్యేగా విజయవంతం సాధించడం వల్ల మన కుంచినపల్లి గ్రామానికి కమిటీకి సంబంధించిన కొలుకుతూ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన ఆయన మన కుంచినపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. జరిగిన ఆ క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించిన టీములు ఒకటైతే అనేక టీములు పార్టిసిపేట్ చేశాయి. దీనికి కండక్ట్ చేయడానికి మన బాబీ గారు, పుల్లేశ్వరరావు గారు, ఇంకా రవి గారు, ఇంకా నరేంద్ర గారు, అన్వరం గారు, పవన్ గారు, వీళ్ళందరూ ఈ టీంని ఈ టోర్నమెంట్ని బాగా కండక్ట్ చేశారు. అదేవిధంగా
మా స్పాన్సర్షిప్ అయితే కొలుకుతూ రెడ్డి గారు స్పాన్సర్ చేశారు. అదేవిధంగా 3,000 ఆత్కూరి పవన్ కుమార్ గారు 2,000 స్పాన్సర్ చేశారు. ఎంపైర్గా మన పుల్లేశ్వరరావు గారు, అన్నవరం గారు చాలా సహకారాలు అందించారు. ఏకాదశి సందర్భంగా తాడేపల్లిగూడెం ఇస్కాన్లో మంగళవారం భక్తులు పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా ఇస్కాన్కు వచ్చే భక్తులు ఉపవాసం ఉండి స్వామివారికి జపం చేశారు. జగన్నాథ స్వామి, శ్రీకృష్ణ పరమాత్మ, లక్ష్మీ నరసింహస్వాములకు ఉదయం నుండి పూజలు నిర్వహించినట్లు మురళీధర్ ప్రభుజీ తెలిపారు. చాలామందికి పాండవ నిర్జల ఏకాదశి అంటే అది ఎందుకు నిర్జల ఏకాదశి చేస్తారు ఈరోజు అనే విషయం తెలియదు. పాండవుల్లో భీమసేనుడు చాలా బలవంతుడు, తర్వాత భగవంతుడి సేవని బాగా చేయగలడు, భగవత్ ప్రసాదాన్ని బాగా తినగలడు. అలాంటి వ్యక్తికి ఆకలి ఎక్కువగా ఉండడం వల్ల ఏకాదశి వ్రతం చేయడం అంటే కష్టం. నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఆకలి ఉండలేను అని చెప్తూ ఉండేవాడు. ఒకసారి ఏమైందంటే వ్యాసుల వారిని భీమసేనుడు అడిగారు, మా అన్నయ్య గారు ధర్మరాజు చెప్తాడు నువ్వు ఏకాదశి వ్రతం చేయమని, అర్జునుడు చెప్తాడు ఏకాదశి వ్రతం చేయమని, కానీ నేను చేయలేకపోతున్నాను, ఆకలి నేను తట్టుకోలేక ఏకాదశిని చేయలేకపోతున్నాను, దాని పరిస్థితి ఏంటి అని అడుగుతాడు వ్యాసదేవులు. ఏకాదశి చేయకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి, చేసిన ఏకాదశి రోజు భోజనం చేస్తే అది పాపం వస్తుంది, ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళు నరకాన్ని నుంచి తప్పించుకుంటారు అని వ్యాసరావు చెప్తారు. ఇప్పుడు భీముడు నా పరిస్థితి ఏంటి, మరి నేను ఏమైపోతాను, నాకేమో ఆకలితో భరించలేను కదా, నా పరిస్థితి ఏంటంటే అప్పుడు వ్యాసదేవులు చెప్తారు, నిర్జల ఏకాదశి అని ఒకటి ఉంది, ఆ నిర్జల ఏకాదశి రోజు ఒక్కరోజు నువ్వు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం చేసి భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటే ఆ ఒకే ఏకాదశి చేసిన ఫలితం మిగతా 24 ఏకాదశులు ఫలితాన్ని నువ్వు పొందొచ్చు. అప్పటి నుంచి ఆయన నిర్జల ఏకాదశి ఆయన భీమసేనుడు ఒక్కటి చేసేవారంట. సో దానివల్ల దీన్ని పాండవ నిర్జల ఏకాదశి అని భీమసేన ఏకాదశి అంటాం. వాసవి పంచాయత క్షేత్రంలో అభయ ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోలాటం, హనుమాన్ చాలీసా పారాయణం గావించారు. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వర ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. పులపర్తి పవన్ కుమార్ బ్రదర్స్ ఆధ్వర్యంలో 300 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ పూర్వ అధ్యక్షులు ఒబిలిశెట్టి నటరాజ్, ప్రెసిడెంట్ కొల్లేపల్లి రాము, సెక్రటరీ నున్న బాలత్రిపుర సుందరరావు, ట్రెజరర్ భోగవల్లి రమేష్, కొత్త శివ, పులపర్తి మల్లికార్జున్, గ్రంథి సూరిబాబు, కె ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడలో వాసవి మాత అమ్మవారి గుడిలో ప్రతి మంగళవారం కూడా అన్నదానం విక్రయించడం జరుగుతుంది. అలాగే ఈ అన్నదానం ఈరోజు దాత మన పులపర్తి పవన్ గారు దంపతులు, అలాగే పులపర్తి బ్రదర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా 400 మందికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఇలాగే మా కమిటీ సభ్యులు అందరి ద్వారా చక్కని సహకారంతో ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే మారుతి సైకిల్ షాప్ వారి ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహం భజన కార్యక్రమం అలాంటి అన్నీ కూడా వారిచే కోలాటం, వెలగాల రామారావు అండ్ సన్స్ వారి కార్యక్రమం వారి ద్వారా ఈరోజు ఈ గుళ్ళో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. అలాగే ప్రసాద విక్రమదాత బొడ్డు శివనారాయణ గారి ద్వారా విక్రయం చేయడం జరిగింది. అలాగే మా కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ గారు కానివ్వండి, అందరూ కమిటీ సభ్యులందరూ సహకరించి చక్కగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం మన గుడికే కాదు ఊరికి కూడా ఈ అన్నదానం చేయటం వల్ల చక్కని ఒక మంచి జరుగుతుందని కోరుకుంటూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయత నక్షత్రంలో 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం దగ్గర ప్రతి మంగళవారం కూడా అన్నదానం చేయడం జరుగుతుంది, అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు దాత పులవర్తి పవన్ కుమార్ దంపతులు మరి ఇలాగే ప్రతి వారం కూడా కులమతాలకు అతీతంగా మేము చేయడం జరుగుతుంది. అంతే భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి మంగళవారం కూడా అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి అభయాంజనేయ విగ్రహం మా గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వర ప్రతిష్ఠించిన కాడి నుంచి కూడా రోజు ఇక్కడ ఏదో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి అలాగే సాయంత్రం కోదండ రామ భజనా సమాజం వారి ద్వారా కోలాటం, అలాగే హనుమత్ పారాయణం ఇవన్నీ కూడా ప్రతి వారం జరుగుతున్నాయి. మరి ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా శ్రీ ఆర్యవైశ్య సంఘం వారు మన పట్టణ ప్రజలందరూ కూడా దుర్భిక్షంగా ఉండాలని ఇతోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అంచేత కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి ప్రతి వారం కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా
కోరుతాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయాన్ని శ్రీ మార వెంకటేశ్వరరావు గారు గౌరవ అధ్యక్షులుగా ఉండి కొన్ని కోట్ల రూపాయలతో చాలా అభివృద్ధి చెందించారు. మరి ఈ అభివృద్ధి అయినాక కూడా ఆయన ఇంకా ఈ ప్రతి మంగళవారం కూడా ఈ అన్నదానం అనేది ఈ ఆలయంలో జరిగేటట్టు మొదలుపెట్టినారు. ఆ మొదలుపెట్టిన భాగంలో నాకు 2వ వారం ఇచ్చారు ఈ అవకాశం. ఈ అన్నదానం చేసినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అందరూ కూడా మన వైశ్యులేంటి, మన మిత్రులేంటి, పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ అన్నదానాన్ని సహకరించి, అలాగే భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఉపాధి హామీ పెండింగ్ బకాయి వేతనాలను తక్షణమే ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో ఉపాధి హామీ పనుల ప్రాంతాన్ని పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 6 వారాల నుంచి వేతనాలు రాలేదని ఉపాధి కూలీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు, రైతు సంఘం జిల్లా నాయకులు చెర్ల పుల్లారెడ్డి, అన్నిమిల్లి పుష్ప, చిన్నం ఆశ, వేట్ల పద్మావతి, చేరా చెల్లమ్మ, మజ్జి సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు వద్ద సువచ్చల సహిత దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి సౌజన్యంతో స్వామివారికి తామలపాకు పూజ, సింధూరార్చన, వడమాల, అప్పాలతో నైవేద్యం పెట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మలేరియా వ్యాధి నివారణకు ప్రాథమిక పరీక్షలు ముఖ్యమైనవని డాక్టర్ వెంకట్ అన్నారు. మలేరియా మాసోత్సవాల సందర్భంగా మాధవరం, అప్పారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కార్యదర్శి రత్నరాజు, ఆరోగ్య పర్యవేక్షకులు వి మణి, అశోక్, ఆరోగ్య సహాయకులు భాస్కర్రావు, ఈ కాంతారావు, ఝాన్సీ, ఎమ్మెల్యేహెచ్పి రోత్రశ్రీ తదితరులు పాల్గొన్నారు. మలేరియా మాసోత్సవంలో భాగంగా ప్రతి గృహాన్ని సందర్శిస్తున్నప్పుడు అక్కడ ఎవరైతే సాధారణ జ్వరంతో బాధపడుతున్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ యొక్క మలేరియా ప్రాథమిక పరీక్ష చేయవలసి ఉంటుంది. దాని ద్వారా ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా ఆ యొక్క వ్యాధి మరి తీవ్రత పెరగకుండా మరి మా వైద్య బృందాలు ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. అసలు ఈ యొక్క దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు వ్యాప్తి కాకుండా ఉండాలంటే కనుక ప్రతి వారం కూడా ప్రతి గృహం దగ్గర కూడా ఈ యొక్క డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలని మా వైద్య బృందాలు చేపట్టడం జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రజలందరూ కూడా మా వైద్య బృందాలు వచ్చినప్పుడు వారు చెప్పే సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా వారి గృహాల వద్ద నీటి నిల్వ లేకుండా చేసుకుంటూ దోమలు పెరగడానికి ఆస్కారం ఉన్నటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గృహస్థుల మీద ఉంది. ఇది మీ నైతిక బాధ్యత. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు అయినట్లయితే కనుక తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. సిహెచ్ అగ్రహారంలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎర్రంశెట్టి కృపాజ్యోతి, గ్రామ సర్పంచ్ చుక్క అప్పారావు, ఆరోగ్య సహాయకుడు నామాల రాజు, ఉపాధ్యాయులు రమేష్, సోమేశ్వరరావు, ఎంపీటీసీ పిచ్చెట్టి వెంకటనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినప్పటికీ చాలామంది విద్యార్థులు మరి ప్రభుత్వ పాఠశాల నుంచి మరి ఈ యొక్క ప్రైవేటు పాఠశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మేము ఇక్కడ మొబైల్ చేస్తున్నాము. గత సంవత్సరం 123 రోజులు ఉన్నటువంటిది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.